మంత్రివర్గ విస్తరణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని మరోసారి రుజువైందని, రాహుల్ గాంధీ కులగణన చేస్తే ఏం ప్రాధాన్యత దొరుకుతుందో తెలంగాణలో చూస్తారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5గురికి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం, రాహుల్ గాంధీ ఆలోచనకు అద్దం పడుతున్నాయి. ఏం జరుగుతుందా అన్నటువంటి వాళ్లకు మంత్రివర్గ విస్తరణ ఒక జవాబు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగితే తిరిగి ఈరోజు ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గం కూడా అదే సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇది కాంగ్రెస్తోనే సాధ్యం. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా బలహీన వర్గాల లోపల జరుగుతున్నటువంటి ఈ కులగణన చేయాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జరగడం, దాని తదుపరి జరుగుతున్నటువంటి తెలంగాణ రోల్ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, కులగణన జరిగితే ఏం జరుగుతుందో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ నినాదం తీసుకొని పోతున్న సందర్భంగా వారి హృదయపూర్వకంగా సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మారుతి నగర్లో నర్సింలు అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతుడు పెద్ద మాంసంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. సంఘటనా స్థలానికి సిద్దిపేట 3 టౌన్ సిఐ విద్యాసాగర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోన్ రావడం జరిగింది. ఇక్కడ రంగదాంపల్లిలో వీమార్ట్ పక్కన ఒక గల్లీ ఉంది. అక్కడ ఒక పర్సన్ అన్ఐడెంటిఫైడ్గా ఉన్నాడు. అతను బ్లడ్ పూల్లో పడిపోవడం జరిగింది. రక్తమంతా గారుతూ అది చూస్తే మేము వచ్చేసరికి అది మర్డర్ లాగా అనిపించింది. ఆ తర్వాత చూసుకునే వాళ్ళను తర్వాత డాక్టర్ వాళ్ళని కూడా పిలిపించి అవన్నీ ఆధారాలు సేకరించడం జరిగింది. తర్వాత బాడీని కూడా తెలిసిన వాళ్ళకు వెరిఫై చేస్తే బాడీ కూడా ఐడెంటిఫై అవ్వడం. అతను పేరు వచ్చేసి బోదాసు నర్సింగ్ అని చెప్పేసి అతను పెద్దమాసానపల్లి విలేజ్కి సంబంధించిన ఒడ్డర కమ్యూనిటీ. అతను రోజువారీ కూలీలో భాగంగా ఇక్కడ లేబర్ అటాకు పెద్దమాసానపల్లి నుంచి రావడం జరుగుతుంది. అతనికి ఫోన్ లేదు. బట్ ఇక్కడ చూస్తే అతనికి అంటే వేరే ఏమైనా వెపన్స్ వాడినట్టుగా ఏం లేదు. మామూలుగా ఏదైనా పిడిగుడ్డులతో గుద్ది అది బ్లడ్ ఇంటర్నల్గా ఏమైనా ఇంజూరీస్ అయ్యి అన్నట్టుగా కనిపిస్తుంది. సో దర్యాప్తు అనేది చేపట్టినాం. దర్యాప్తులో భాగంగా ముందు వివరాలు అనేది తెలియడం జరుగుతుంది. ఫస్ట్ అయితే డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్దర్ దర్యాప్తులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్ వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మారుతి నగర్లో నర్సింలు అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతుడు పెద్ద మాసంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. సంఘటనా స్థలానికి సిద్దిపేట 3 టౌన్ సిఐ విద్యాసాగర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మారుతి నగర్ లో రంగదాంపల్లి సమీపంలో ఉన్న డిమార్ట్ పక్కన ఒక మగ మనిషి హత్య కాబడ్డానని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడ చేరుకుని ఫిర్యాదుదారులు ఫిర్యాదు తీసుకుని అక్కడ నుంచి ఆ వ్యక్తి ఎవరని గుర్తించి ఆ బంధువులను పిలిపించుకోవడం జరిగింది. ఈ మృతుడు నర్సింహులు అని గుర్తించారు. మృతుడు పెద్ద మాసంపల్లికి చెందిన వ్యక్తిగా
పోలీసులు గుర్తించి ఆ ముస్లింకి భార్య, 2 పిల్లలు ఉన్నట్టు బంధువులు కూడా తెలిపారు. సంఘటనా స్థలంలో సిద్దిపేట 3 టౌన్ సిఐ విద్యాసాగర్ కూడా చేరుకుని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యనా, ఈ హత్యకు ఎలాంటి ఆయుధాలు వాడకుండానే నార్మల్ గా ఆయన కొన్ని దెబ్బలు తాగి ఉన్నాయి, హత్య చేశారా లేదా వేరే కోణంలో ఏదైనా జరిగిందా అనే ఉద్దేశంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ బాసిద్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ తరుణంలోనే నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అటు శాసనసభ బాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ తరుణంలోనే కొత్త మంత్రులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్కు అభినందనలు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ సామాజిక న్యాయం అమలు చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ తరుణంలోనే నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అటు శాసనసభ ఉపసభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ తరుణంలోనే కొత్త మంత్రులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్కు అభినందనలు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ సామాజిక న్యాయం అమలు చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కొలంబియా సెనేటర్ అధ్యక్ష అభ్యర్థి మిగ్యూల్ ఉరిబ్ టర్బేపై కాల్పులు జరిగాయి. ఓ ర్యాలీలో ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. బొగోటా పార్కులో ఓ ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మిగ్యూల్ ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు ఆయన వెనుక నుంచి ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై మిగ్యూల్ ఉరిబ్ టార్బేను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బోగోటా మేయర్ కార్లోస్ గాలన్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనను మిగ్యూల్ పార్టీ
కన్జర్వేటివ్ డెమోక్రటిక్ తీవ్రంగా ఖండించింది. ఇది ఒక రాజకీయ నాయకుడిపై జరిగిన దాడి కాదు, దేశంలోని ప్రజాస్వామ్యం స్వేచ్ఛపై జరిగిన దాడిగా వెల్లడించారు. తిరుమల శ్రీవారిని సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి జరిగే నైవేద్యం విధాన సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Good morning, madam. One minute, sir. Sir, 1 second, sir. Sir, please come, sir. Please, sir. Come, sir. Okay. Madam, right. Easy. Madam. Slowly, guys. Slowly. తిరుమలలో గత 10 నుంచి 15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇవాళ స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 88,257 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 45,068 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల అని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుపతి జిల్లాలో వైసీపీ నేత చైతన్య యాదవ్ తన అనుచరులు సాయి యశ్వంత్లతో కలిసి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డ ఘటన తీవ్రంగా కలకలం రేపుతుంది. గాలి మోహన్ రావు అనే వ్యాపారి దుకాణంలోకి ప్రవేశించిన వైసీపీ నేతలు ప్రత్యక్షంగా దాడికి దిగారు. అతడిని చితకబాదిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అనుచరులు చైతన్య, సాయి, యశ్వంత్లు ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. వైసీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.